వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు పులుసు, ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: గుడ్లు, ఉడికించి పెట్టుకున్న గుడ్లండి 4, ఎగ్స్ 4 తీసుకోండి. టమాటా చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటా సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ 1 ఇలా కట్ చేసి పెట్టుకోండి. చింతపండు 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోండి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు, పోపుకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి 4-5 రెమ్మలు తీసుకోండి. కొత్తిమీర 2 రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఈ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్లో పోపు దినుసులు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. టమాటా ముక్కలు కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. టమాటా ముక్కలు కూడా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు. కారం మనకి ఎక్కువే పడుతుందండి పులుసులకి. ఒకసారి మీరు టెస్ట్ చేసి వేసుకోండి. అంటే మీకు పులుపు ఎంత ఉంది, కారం ఎంత ఉందని ఒకసారి టేస్ట్ చూసారంటే తెలిసిపోతుంది. ఆ విధంగా ఒకసారి టెస్ట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఉప్పు వేద్దాం. ఉప్పు మనకి ఎప్పుడైనా పులుసులకి కొంచెం ఉప్పు కారం ఎక్కువే ఉంటుందండి. దీంట్లోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలియబెట్టి చూడండి. చింతపండు గుజ్జు, ఈ చింతపండు గుజ్జుని బాగా పిసికి ఈ గుజ్జు మతకే వేసుకోవాలండి. మనకి ఈ పిప్పి అవసరం లేదు. ఈ విధంగా ఈ చింతపండు గుజ్జు వరకు వేసుకోండి. చింతపండు గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత పులుసు అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి. అంటే పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకొంచెం ఒకవేళ పులుపు ఎక్కువైతే కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొంచెం కారం, ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం మెంతులు వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుసుల్లో. ఇలా ఇంకొంచెం కారం పడుతుంది దీనికి. కొంచెం కారం వేసుకుంటున్నాను. ఉప్పు కూడా కొంచెం పడుతుంది. కొంచెం ఉప్పు ఈ 2 యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇక్కడ చూడండి. ఈ ఎగ్స్ని మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టి వేసేసేయండి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఈ పులుసు మొత్తం లోపలికి వెళ్ళి ఈ ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టి చాకుతో ఎగ్స్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
ఒకసారి బాగా కలియబెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. మరిగితే మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా హైలో పెట్టి ఉడికించుకోండి. చూడండి, మనకి మరీ అంత థిక్గా లేదు, మరీ అంత పల్చుగా లేదు, బాగా ఉడికిపోయింది. గుడ్లు కూడా ఈ పులుసులో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్గా దీనిపైన కొత్తిమీర వేసుకోండి. మీకు కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం థిక్గా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, అంతే తేడా అండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆంధ్రా స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తయారు చేసుకొని మీరు తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.